హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కబలానితో ఛానల్. నేను మీ లావణ్య. నిన్నటి ఎపిసోడ్ నేను కొంచెం చూడడం లేట్ అయింది, అందుకే నా రివ్యూ కూడా లేట్గా వస్తుందన్నమాట. మొత్తానికైతే నిన్నటి ఎపిసోడ్ కూడా ఇంట్రెస్టింగ్గా సాగింది. రోజు గొడవలు అలాంటివే చూపించిన బిగ్ బాస్ ఈరోజు కొంచెం లైటర్ వేలో జోక్స్ వేస్తూ తీసుకెళ్ళాడు. అమ్మయ్య, ఎన్నాళ్ళకి ఒక ప్లెజెంట్ ఎపిసోడ్ చూసాం రా బాబోయ్ అని అనుకున్నాను. సరే, మళ్ళీ కొత్త టీం మెంబర్స్ అంటే క్లాన్ సభ్యులు మళ్ళీ వాళ్ళకి కావాల్సిన క్లాన్లోకి వెళ్ళే అవకాశాన్ని ఇచ్చాడనమాట బిగ్ బాస్. ఆ ఒక్క సోనియా, పృథ్వీ తప్ప మిగిలిన వాళ్ళందరూ కాంతారా టీం అంటే సీతా టీంలోకే ఇంట్రెస్ట్ చూపించారు. వన్ బై వన్ ఎక్కువ సీతా టీంలోకి వెళ్ళిపోయినాక లాస్ట్ మణికంఠ ప్రేరణ ఉన్నప్పుడు ఇక సీతా టీం అంటే కాంతారా టీము ఫుల్ అయిపోయినందున మీరు నిఖిల్ టీంలోకి వెళ్ళాలి, లేదంటే సీతా టీంలో నుంచి ఒకరిని స్వాప్ చేయాలి అంటే సీత వీళ్ళందరూ వాళ్ళ ఇష్ట ప్రకారం వచ్చారు కాబట్టి నేనైతే స్వాప్ చేయను బిగ్ బాస్ అని చెప్పింది. తప్పనిసరి పరిస్థితుల్లో మణికంఠ నిఖిల్ టీంలోకి వెళ్ళాడు. ఇక తర్వాత ప్రేరణ దానికన్నా ముందే బిగ్ బాస్ మీరు అందరికీ వాళ్ళకి నచ్చిన టీంలోకి వెళ్ళడానికి అవకాశం ఇచ్చి నన్ను లాస్ట్లో పిలిచారు, నాకు వేరే ఆప్షన్ లేకుండా చేశారు బిగ్ బాస్. నేను కాంతారా టీంలోకి వెళ్ళాలనుకుంటున్నాను బిగ్ బాస్ అంటే మళ్ళీ మణికంఠకి చెప్పిన ఆన్సరే చెప్పింది సీత. కానీ యష్మి మాత్రం తన ఫ్రెండ్ ప్రేరణ కోసం నేను వెళ్ళడానికి రెడీగా ఉన్నాను అని చెప్పిందన్నమాట. అసలు ఇక ప్రేరణ కోసం తను ఆ టీంలోకి వెళ్ళింది, ఆలోచించుకొని ఉండింది. ఆ టీంలోకి వెళ్ళినా కూడా నా గేమ్ నేను ఆడతాను, నేను ఎక్కడున్నా నా గేమ్ ఆడతాను, ఒకవేళ ఆ టీంలోకి వెళ్ళినా కూడా నేను సర్వైవ్ అవ్వగలను అన్న కాన్ఫిడెన్స్తోనే వెళ్ళింది అని అనిపించింది. కానీ నిఖిల్ టీం వాళ్ళు యష్మి మన టీంకి కావాలని వచ్చింది, మన లూప్ హోల్స్ వెతకడానికి, మన గేమ్ ప్లే అదే పాజిటివ్ ఆర్ నెగటివ్ మన గేమ్ ప్లేని బయట పెట్టడానికి వచ్చింది అని నిఖిల్ అర్థం చేసుకున్నాడు. తనతో జాగ్రత్తగా ఉండాలి అనుకున్నాడు. వాళ్ళందరూ నేను మీ ఇద్దరికే ఫేవర్గా ఉంటాను, సోనియాకి పృథ్వీకి మాత్రమే ఫేవర్గా ఉంటాను అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు అని అందరి మనసులో మాటని నిన్న నిఖిల్ అర్థం చేసుకున్నాడు. ఇక అర్థం చేసుకున్నాడు కాబట్టి న్యూట్రల్గా ఉంటూ తన గేమ్ తను ఆడుకుంటూ ఉంటాడేమో, తన గేమ్ ప్లే మార్చుకుంటాడేమో చూద్దాం. అలా మార్చుకుంటే కనుక నిఖిల్ విన్నర్ మెటీరియల్ అనే అనిపిస్తుంది, విన్నర్ రేస్లో పక్కాగా ఉంటాడు అని అనిపిస్తుంది. ఇక సోనియా ఈ వారం వెళ్ళిపోతుందా అంటే వెళ్ళిపోదనే నాకు అనిపిస్తుంది, ఎందుకంటే ఎలిమినేషన్ ఎత్తేయచ్చు బిగ్ బాస్ అని నాకు అనిపిస్తుంది. ఆర్జీవీ క్యాండిడేట్లు అప్పుడే అంత తొందరగా వెళ్ళిన దాఖలాలు లేవన్నమాట. అక్కడ అశూరెడ్డి, ఓటీటీలో అశూరెడ్డి కానీ అలాగే ఇనాయా కానీ మన ఆర్యానా కానీ అందరూ చాలానాళ్ళు బాటమ్ దాకా వచ్చారు. టాప్ 5కి రాకపోయినా అశు, ఇనాయా బాటమ్ దాకా వచ్చారు. మన హర్యానా ఎప్పుడు టాప్ 5లో ఉంటూనే వచ్చింది. కాబట్టి నాకు తెలిసి ఈ వీక్ ఎలిమినేషన్ ఎత్తేయచ్చు ఇన్ కేస్ సోనియా కనుక బాటంలో ఉంటే. పోనీ హౌస్మేట్స్ ద్వారా సోనియాని ఉంచుదామనుకున్న హౌస్మేట్స్ అందరూ ఆపోజిట్గా ఉన్నారు కాబట్టి హౌస్మేట్స్ డెసిషన్ తీసుకునే ఇదే లేదనమాట. ఇక తర్వాత 12 మంది వైల్డ్ కార్డ్స్ రాబోతున్నాయని చెప్పి రకరకాల టాస్కులు పెట్టాడు బిగ్ బాస్. రకరకాల అంటే మనం నిన్న చూసిన ఎపిసోడ్లో 2 టాస్కులు పెట్టాడు. ఫస్ట్ టాస్క్లో మనందరం చూసాము, సీత టీం విన్ అయింది. సెకండ్ టాస్క్ ఇద్దరు గెలవలేకపోయారు. యష్మి నిఖిల్ టీంని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రేరణకి ఇన్పుట్స్ ఇస్తుందన్నమాట. ఇప్పుడు విష్ణుప్రియ, సీత నీకు నామినేషన్ వేశారు కదా, వాళ్ళతో ఉన్న ప్రాబ్లమ్ సార్ట్అవుట్ చేసుకో అని చెప్తుంది. తర్వాత ప్రేరణ కూడా నువ్వు వాళ్ళ ట్రయో బాండ్ని విడదీస్తావేమో చూద్దాము అని చెప్పి, ఆదిత్య ఓం గారేమో ఇప్పుడు సోనియాకి యష్మికి మంచి బాండింగ్ ఏర్పడుతుంది అని చెప్పి నాకు అనిపిస్తుంది అని ఓ పంచ్ వేశారు. ఇలా రకరకాల ఎపిసోడ్ ప్లెజెంట్గా ఉన్న విషయం మాత్రం చాలానే ఉంది అని నాకు అనిపించింది. ఇక సోనియా అయితే యష్మి రావడంతో పెద్దోడికి చిన్నోడికి సలహా ఇస్తుంది, మన గేమ్ మనం ఆడాలి, మన మధ్య జరిగేది మన మధ్యనే ఉండాలి అని చెప్పి వాళ్ళకి ఇన్పుట్స్ ఇస్తుందన్నమాట. మొత్తానికైతే యష్మి రాకతో భూకంపం, బిగ్ బాస్ 12 వైల్డ్ కార్డ్స్తో భూకంపం వస్తాయి అని చెప్పాడు, రాబోతుంది అని చెప్పాడు. ఇక్కడ మాత్రం నిఖిల్ టీంలో యష్మి రాకతో భూకంపం వచ్చిందని నాకు అనిపించింది. సరే, ఫస్ట్ టాస్క్
గెలిచిన తర్వాత బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చాడు. శక్తి టీంలో నుంచి ఒకళ్ళని ఎలిమినేట్ చేయాలి అని చెప్పినప్పుడు అందరూ మూకుమ్మడిగా దాడి మణికంఠని ఎలిమినేట్ చేశారు. ఇంకొక విషయం ఏమిటి అంటే బిగ్ బాస్ క్లియర్గా వచ్చే 2 వారాల్లో 12 వైల్డ్ కార్డ్స్ ఎంట్రీస్ రాబోతున్నాయి అని క్లియర్గా చెప్పినా కూడా వీళ్ళందరూ ఈ బందర్ పిచ్చోళ్ళు ఎక్కడరా బాబు, ఈ తుగ్లక్ బ్యాచ్ ఎక్కడ, ఈ వైజాగ్ ఎర్రగడ్డ బ్యాచ్ ఎక్కడ అని నేను అనుకున్నాను అనమాట. ఇప్పుడు మనం ఒక టాస్క్ ఓడిపోగానే అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారేమో, వైల్డ్ కార్డ్ లోపలికి వస్తుందేమో అని, అలా ఇలా ఇలా అలా అని చెప్పి అనుకుంటున్నారు. ఒకళ్ళిద్దరు మాత్రం రాబోయే వారాల్లో అని చెప్తున్నారనమాట. అసలు క్లియర్గా బిగ్ బాస్ 2 వారాల్లో అని చెప్పినా కూడా వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారా బాబోయ్ అని నాకు అనిపించింది. మీకు ఇంత డిస్కషన్ జరుగుతున్నప్పుడు మీకు అనిపించిందా లేదా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక మహాతాలి టాస్క్ పెట్టాడు బిగ్ బాస్, తినలేకపోయారు. మధ్యలో విష్ణుప్రియతో సెటైర్లు వేశాడు బిగ్ బాస్, అంటే కామెడీ చేశాడనమాట. ఇక ఇలా రసవత్తరంగా సాగింది ఎపిసోడు. మొత్తానికైతే బిగ్ బాస్ చిన్నగా బాగుంటుంది. ముందు వచ్చే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్తో ఇంకా బాగుంటుందేమో చూద్దాము. ఇంతకీ మీరు ఈ వారం ఓటు ఎవరికి వేస్తున్నారు? ఎవరు వెళ్ళిపోతారు అనుకుంటున్నారు? అసలు ఎలిమినేషన్ ఉంటుందా ఉండదా? అసలు మీకేమనిపిస్తుందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కూడా కమెంట్ చేయండి. నేనైతే ఇప్పటివరకు ఒక్క ఓటు వేశాను, అది కూడా ప్రేరణకి వేశాను. నాకైతే ఫస్ట్ నుంచి ప్రేరణ గేమ్ ప్లే నచ్చుతూ ఉంది. మరి మీకెవరు నచ్చుతున్నారు మరి చెప్పడం మాత్రం మర్చిపోమాకండి. ప్రోమో కూడా చూశానమాట. వీలైతే ప్రోమోకి సంబంధించిన వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. ఎప్పుడు చెప్పే మాటే, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళైతే లైక్ కొట్టి షేర్ చేయండి.